హలో అండి. ఈరోజు సింపుల్గా పిల్లలకి స్నాక్స్లా ఉండే సింపుల్ రెసిపీ బ్రెడ్ బజ్జీ. ముందుగా శనగపిండి ఒక చిన్న కప్పు తీసుకున్నానండి. చిన్న కప్పు శనగపిండిలో కొంచెం వాము, ఉప్పు, తగినంత ఉప్పు, తినే సోడా కొంచెం వేసానండి. లైట్గా వేసుకోవాలి, 2 చిటికెళ్ళు చాలు, ఎక్కువ వద్దు, ఆయిల్ పీల్చేస్తుంది. ఒక బ్రెడ్ని 4 భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు స్నాక్స్ అన్నప్పుడు చిటికలో చేసి పెట్టేయచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. బ్రెడ్ బజ్జీ చాలా సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు. ఇలా 1 బై 1 నేను చిన్న కళాయి పెట్టానండి, ఒక్కొక్కటి వేస్తున్నాను. టైం టేకింగ్, ఎక్కువ ఆయిల్తో యూస్ చేయాలనుకునే వాళ్ళు 4 వేసుకోవచ్చు, పెద్ద కళాయి పెట్టి త్వరగా ఎక్కువ మెంబర్స్ ఉన్నోళ్ళు. ఇలా సన్నని సెగ మీద ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి చూడండి, ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయేదాకా దోరగా ఫ్రై చేసుకోవటమే. రెండేది కూడా అలాగే వేసేసానండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే బ్రెడ్ బజ్జీ రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో ఏమి లేనప్పుడు బ్రెడ్, శనగపిండి ఉంటే చాలండి, ఇట్టే అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కారం పౌడరు, టమాటా సాస్తో సర్వ్ చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి.